September 27th, Devara release. The whole world is waiting for that release. And అందరి కళ్ళు దేవరా టీమ్ని లీడ్ చేసినటువంటి ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మీదే ఉన్నాయి. అండ్ హిస్ నన్ అదర్ దాన్ కొరటాల శివ గారు మనతో ఉన్నారు. హలో శివ గారు, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, దేవరా ట్రైలర్ చూసిన తర్వాత ఇదొక డెఫినెట్లీ ఇంటెన్స్ యాక్షన్ సెంటిమెంట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఫిల్మ్ లాగా అర్థమైంది. దేవరా సినిమా డ్రా చేయడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఏంటండి? ఇన్స్పిరేషన్ అంటే యాజ్ యూ సెడ్ ఒక ఇంటెన్స్ ఫిల్మ్ రాయాలన్నప్పుడు అలాంటి ఎమోషన్ ఒకటి దొరకాలి అనుకున్నాను ఫస్ట్. సో ఇట్ స్టార్టెడ్ విత్ ఎప్పుడు ఒక ఇంటెన్స్ ఫిల్మ్ అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ రాయాల్సినప్పుడు కొంతమంది జనం ఇబ్బందుల్లో ఉంటారు, హీరో వచ్చి వాళ్ళకి ధైర్యమైన నిలబడాలి. సో దట్స్ ద ఫార్మాట్ ఆఫ్ ద ఫిల్మ్ జనరలీ ఎనీ లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్. కరెక్ట్. వన్ మ్యాన్ విల్ బి ద కరేజ్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. దాన్ని బ్రేక్ చేయాలనిపించింది. ఇప్పుడు హీరో ఎప్పుడు ధైర్యమే అవుతాడు, భయం ఎందుకు అవ్వకూడదు హీరో అని అనిపించింది. సో ఐడియా చాలా ఎగ్జైటింగ్గా అంబిషియస్గా అనిపించింది నాకు. హీరో ఎప్పుడు ధైర్యం అవ్వాలి తప్ప భయం అవ్వకూడదు ఎప్పుడు. అంటే హీరోని చూసి భయపడతారు అన్నట్టు మీరు చెప్పాలనుకుంటున్నారు? ఎస్ ఎస్. జనరల్గా హీరోని చూసి అందరం స్ఫూర్తి పొందాలి, ధైర్యం మనందరికీ ధైర్యం నిలబడతాడు అనుకుంటాం, కానీ మనందరూ భయపెడతాడు అని ఎప్పుడు అనుకోం కదా. సో అది ఎందుకు ఎగ్జైటింగ్ అనిపించింది. ఎప్పుడు దాన్ని నెగిటివ్ ఎమోషన్గా చూపించాం ఫియర్ని, రైట్, బట్ దాన్ని కూడా పాజిటివ్గా చూపించాలి. ఐడియా స్టేజ్లోనే వెరీ ఎగ్జైటింగ్ అనిపించింది. సో అది వెళ్ళి ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు ఈ ఫెల్ట్ మోర్ ఎగ్జైటెడ్. ఐడియా ఇట్ సెల్ఫ్ చాలా న్యూగా ఉంది శివ, ప్రెస్టీన్గా ఉంది, లెట్స్ గో హెడ్ అన్నప్పుడు. సో తన పక్కన ఉన్న మనుషులకి మితిమీరిన ధైర్యం. జనరల్గా పక్కన మనుషులు అందరికీ భయంతో ఉంటారు, వాళ్ళకందరికీ ధైర్యం చెప్తాడు హీరో ఎప్పుడు. బట్ ఈ సినిమాలో ఈయన పక్కన ఉన్న మనుషులందరికీ మితిమీరిన ధైర్యం, మూర్ఖత్వం, భయం అంటే అసలు అర్థం తెలియదు, తెగింపు. సో వాళ్ళని కొంచెం రైట్ ట్రాక్లో పెట్టాలంటే వాళ్ళకి కొంచెం భయం అవసరం. సో తను భయం అవుతాడు. ఆ ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ చాలా కొత్తగా అనిపించింది. సో దేవరాకి ఇన్స్పిరేషన్ ఇస్ యువర్ ఆ భయం అనే థాట్ అనమాట. సరే, ఈ భయం గురించి పర్సనల్గా మీకు రిలేట్ చేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అనుకున్నాను, అది కొంచెంసేపు అయిన తర్వాత అడుగుతాను మిమ్మల్ని. మీన్ వైల్ దేవరా సినిమాలో ఎక్స్ ఫ్యాక్టర్కి కొదవలేదు అన్నది మాకు అర్థమైపోయింది సార్. టాప్ 5 ఎక్స్ ఫ్యాక్టర్ ఎలిమెంట్స్ పీక్లో ఉండబోతున్నాయి. అలాంటి సీక్వెన్సెస్ చెప్పాలంటే వాట్ వుడ్ కొరటాల శివ సే? See, firstly, I always, the core idea of the film ఎప్పుడు ఎక్స్ఫాక్ట్ అనుకుంటాను నేను. అదే నమ్ముతాను గట్టిగా. అది చివరిదాకా బయటకు వెళ్ళేటప్పుడు నేను చెప్పాలనుకున్న కోర్ ఎలిమెంట్ హెవీగా ఫీల్ అయ్యి వెళ్ళారా లేదా బయటికి, సో ఆ భయం కరెక్ట్గా కన్వే చేయగలిగాను లేదా. సో దట్స్ ఆల్వేస్ ద కీ ఫ్యాక్టర్. రైట్. సో 5 ఎలిమెంట్స్ అలాంటివి సినిమాలో ఏమున్నాయి సార్? అంటే చెప్పమంటే ఏం చెప్తారు? And the universe in the film, so water, that's never before laga undi, at least on Indian screen, right, because the way we shot on water, right, చాలా కష్టపడ్డాము, చాలా కొత్తగా ఉంటుంది. And he himself is phenomenal. అంటే ఆయన ఎప్పుడు అలాంటి అవతారంలో చూడలా, అంటే అగ్రెసివ్ అవతారంలో. Okay, his regalness, his aggressiveness in the film. జాన్వీ ఈజ్ ఎ ఫ్రెషర్ ఇన్ ద ఫిల్మ్. రైట్. చాలా ఫ్రెష్గా ఉన్నారు ఇద్దరు. అండ్ ద యాక్షన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్ వాస్ వెల్ డిజైన్. జనరల్గా ఫైట్స్ చూసినప్పుడు కొందరు ఫైట్లు నచ్చవు, బట్ ఇది ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ విల్ బి లైక్ ఎ పెయింటింగ్ ఇన్ ద ఫిల్మ్. ఎవ్రీబడి కెన్ వాచ్. యాక్షన్ సీక్వెన్సెస్ లుక్ లైక్ ఎ పెయింటింగ్ అన్నమాట. ఓకే. బ్లడ్ ఉంటుంది, కానీ బ్లడ్ ఆల్సో అందంగా ఉంటుంది సినిమాలో. బ్లడ్ అందంగా ఉండడం ఏంటి? దట్స్ హౌ వి ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. వండర్ఫుల్. ఎర్ర సముద్రం అంటున్నాను, సముద్రం డెడ్ సీ అంటే ఎర్ర బడుద్ది రక్తంతో. దట్స్ జనరలీ అది కొంచెం శుతిమించితే ఇట్ లుక్స్ లైక్ గోర్ అది, బట్ నిజంగా పెయింటింగ్లా ఉంటుంది అది. సో there are too many factors like this in the film. 5 చెప్పమంటే అవ్వదు, too many factors అని అంటున్నారు మీరు. నేను అదే అనుకున్నా, ఇంత వైలెన్స్ ఉంటే మరి ఉమెన్ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారా, ఎంటర్టైన్ అవుతారా? ఇంత వైలెన్స్ అని అంటే దాన్ని మీరు పెయింటింగ్ అని ఒక్క మాటతో చెప్పేసారు. బికాస్ దే డెఫినెట్లీ రేపు చూసిన తర్వాత అందరూ దే ఫీల్ ద సేమ్. బికాస్ కథలో నుంచి వచ్చే యాక్షను, ఆ ఎమోషనల్ నుంచి వచ్చే యాక్షను, అండ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అందరికీ చాలా బరువైన పాత్రలు, అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్ మీరు చెప్పే కొద్దీ. సార్, ఇప్పుడు
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ప్లే అ మేజర్ రోల్. Yeah. ఎవ్రీ ఫ్రైడే సినిమా రిలీజ్ అవ్వాలి దగ్గర నుంచి దేర్ ఆర్ మెనీ ఫిల్మ్ సెంటిమెంట్స్. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కొబ్బరికాయ కొడతారు, సినిమా ఎండ్ అయిన తర్వాత గుమ్మడికాయతో ఎండ్ అవుతారు, ఇదంతా ఉంటాయి కదా. మీరు రీసెంట్గా తిరుమలకి నడిచి వెళ్ళడం కూడా సినిమా సెంటిమెంట్లో భాగమే అనుకుంటే, పర్సనల్గా మీకే సెంటిమెంట్స్ మీ లైఫ్లో ఇంపార్టెన్స్ ప్లే చేస్తాయా సార్? నో, యూ డోంట్ హ్యావ్ సెంటిమెంట్స్ ఎట్ ఆల్? నాకు లేవు. అంటే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు బ్లాక్ జక్కా వేసుకోవాలి. ఐ డోంట్ హ్యావ్ దాట్, బట్ ఐ రెస్పెక్ట్ దెమ్. రైట్. ఎవరికైనా సెంటిమెంట్ ఉంటే కనుక నేను వాటిని గౌరవిస్తాను. సార్ నాకు సెంటిమెంట్ చేయరంటే అది చేస్తాను నేను తప్ప. బట్ ఐ డోంట్ పర్సనలీ బిలీవ్ ఇన్. తిరుపతి ఎందుకో ఫస్ట్ ఫిల్మ్ నుంచి అలవాటైంది. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒకసారి అక్కడికి వెళ్ళటం, ఐ గెట్ సమ్ ఎనర్జీ అక్కడికి వెళ్తే. ఎగ్జాక్ట్లీ. సో సినిమా షూట్ జరిగేటప్పుడు మీకు ఆ పాజిటివ్ వైబ్స్ ఒక శుభసూచిక లాగా డిడ్ యూ ఫేస్ ఎనీథింగ్ లైక్ దాట్ సార్? చాలా అండి. అంటే కొన్ని టఫ్ టు షూట్ సీక్వెన్సెస్ ఏదో జరుగుద్దన్నప్పుడు కూడా అలా అందంగా మిస్ అయిపోవటం చిన్న చిన్న, బికాస్ వాటర్ మీద సీక్వెన్సెస్. ఏదన్నా 1-2 ఇన్సిడెంట్స్ ఇఫ్ యూ హావ్ టు షేర్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెపన్స్ కూడా దో దే ఆర్ డమ్మీ, ఎక్కువగా సినిమాలో అంటే ఆయుధాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా. అవును, ఆ టైటిల్లోనే అన్ని ఆయుధాలు కనిపిస్తున్నాయి కదా సార్. అవి ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఐ రిమెంబర్ ఆ చిన్న గట్టిగా తగిలితే ఇంకో రకంగా ఉండేది. అది 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 ఎందుకో బహుశా ప్రొడ్యూసర్లు పూజ చేశారేమో కానీ. అండ్ ఆయన చెయ్యి కూడా లాస్ట్లో 2 సాంగ్స్కి ఒకసారి అయితే హెవీ పెయిన్స్, ఆయనకి హై ఫీవరు, హెవీ పెయిన్స్, బాడీ అంతా పెట్టేసింది. కానీ హెవీ డాన్స్ మూమెంట్స్ అది దావూదీ సాంగ్. ఐ డోంట్ నో హౌ వి ఫినిష్ ద సాంగ్, బట్ జనరల్గా నొప్పితో ఉన్నప్పుడు మనకు తెలిసిపోద్ది అంత వేయలేదని, ఇంకా ఎక్కువ వేశారు. అనుకున్న దానికన్నా ఎక్కువ కాన్షియస్ రన్ అయింది ఏమో తెలియదు కానీ, ఇంక్లూడింగ్ ఆయుధ పూజ సాంగ్ కూడా. ఆయుధ పూజ సాంగ్ అంటే చాలా క్రూషియల్ సాంగ్ నాకు అది. ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఎంత విచిత్రం అంటే లాస్ట్ డే ఫ్రాక్చర్ అయిందండి. అది చిన్న హెయిర్లైన్ ఫ్రాక్చరు, లాస్ట్ డే అయింది. అది కనపడకుండా ఒక 2-3 షార్ట్స్ వి కంపోజ్డ్ లాస్ట్ డే. ఫస్ట్ డే అయి ఉంటే అయిపోయేవాళ్ళు, ఎందుకంటే రిలీజ్కి ముందు షూట్ చేసాం అది ఆ సాంగ్. ఓకే, ఆయుధ పూజ. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ దే టర్న్ అవుట్ టు బి అ పాజిటివ్ వైబ్ టు యూ, బికాస్ అన్నీ ఈజీగా అలా వెళ్ళిపోయినాయి కాబట్టి. బట్ మనం ఎంత చెప్పుకున్నా సార్, సినిమా అనుకున్నప్పటి నుంచి ఎండ్ డే వరకు, ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ టైం వరకు కూడా చూసుకుంటే దేర్ వుడ్ హ్యావ్ బిన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసినవి. అలాంటి టఫెస్ట్ ఛాలెంజ్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు టెల్ సంథింగ్? ఒకటి వాటర్, బికాస్ వీ డోంట్ నో హౌ టు షూట్ ఆన్ ద వాటర్. అచ్చా. అంటే రియల్ సముద్రం మీదకి వెళ్ళి ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేయడం కష్టం సముద్రం మీద ఎప్పుడు. వీ డోంట్ నో హౌ ద సీ విల్ బీ. సో మేము సొంతంగా సముద్రం క్రియేట్ చేసుకొని, వాటర్ క్రియేట్ చేసుకొని ఇండోర్స్లో వేవ్స్ క్రియేట్ చేయాలి. అమ్మ బాబోయ్. అండ్ వేవ్స్ షుడ్ బి కన్సిస్టెంట్. అది టక్కున ఒకళ్ళు మర్చిపోయి కొంచెం అనీవన్గా కొడితే ఒక సైడు వేవ్స్ వస్తే ఒక సైడ్ వేవ్స్ రావు. దట్స్ వాటర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా టఫ్. ఫాగ్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఫాగ్ అంటే మనం క్రియేట్ చేసే ఫాగ్ అది. అదే టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఓన్లీ వాటర్ ఈ సినిమాలో ఎక్కువగా. అంటే మేము చూస్తూ సముద్రంలో షూట్ చేశారనుకున్నాం, కానీ సముద్రాన్ని సృష్టించి అందులో షూట్ చేశారన్నది ఇప్పుడే ఫస్ట్ టైం తెలుస్తుంది సార్. వావ్, సో ఎక్సైటింగ్. అండ్ దేవరా సినిమాకి సంబంధించి సార్, సెన్సార్కి వెళ్ళిన తర్వాత కూడా లెంత్ తగ్గించాల్సి వచ్చింది అని విన్నాము. నో, ఇట్స్ నాట్ అబౌట్ ద లెంగ్త్. యాక్చువల్గా ఏంటంటే సినిమాకి ముందు కొన్ని కార్డ్స్ వేస్తాం, థ్యాంక్స్ కార్డ్స్, లోగోస్, స్మోకింగ్ కార్డ్స్, ఇవన్నీ. వాటి లెంగ్త్ తెలియదు, అంటే ఎన్ని వేయాలో తెలియక అవి లాస్ట్ మినిట్ దాకా వస్తూనే ఉంటాయి. ఈ కార్డు వేయాలి, మీడియా పార్ట్నర్స్ వాళ్ళు వేయాలి, సమ్ అదర్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి ప్రొడ్యూసర్స్కి. అండ్ వాళ్ళ లోగోస్, వాళ్ళ బ్యానర్ లోగో లెంగ్త్ కొన్ని మారుతూ ఉంటాయి. సో వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ లెంగ్త్. అవి వాటికి తగ్గించి యూ హావ్ టేకెన్ అ డెసిషన్. ఫస్ట్ 3-4 మినిట్స్ కొంచెం ఎక్కువ, అందుకని ముందే మేము ఎక్కువ వేసి పంపించేసాం. రేపొద్దున తగ్గితే పర్లేదు కానీ మళ్ళీ కొంచెం పెంచాల్సి వస్తే ఇబ్బంది అవుతుందని. రైట్. సో ఫైనల్గా ఆ లెంగ్త్ చూసుకొని కొంచెం లాస్ట్ రోలింగ్ టైటిల్స్లో వీ డోంట్ నో హౌ మెనీ కార్డ్స్ రోలింగ్ టైటిల్స్లో, బికాస్ టూ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్. విఎఫ్ఎక్స్ స్టూడియోస్, మల్టిపుల్ స్టూడియోస్ పనిచేసినాయి. వాళ్ళందరూ ఆ టీమ్ మెంబర్స్ అందరూ పేర్లు వేయాలి. సో ఎన్ని రాబోతున్నాయో తెలియదు, ఎంత లెంగ్త్ అవసరమో తెలియదు.
సో అందాజుగా ఒకటి క్రియేట్ చేసుకొని తర్వాత కొంచెం తగ్గింది. యా సార్ విఎఫ్ఎక్స్ అంటే గుర్తొస్తుంది, అండర్ వాటర్ షార్క్ సీక్వెన్స్కి సంబంధించిన విఎఫ్ఎక్స్ ఆర్ లైక్ స్పైన్ ఎలిమెంట్స్ ఫర్ ద ఫిల్మ్ అని విన్నాం. యా సో దాని గురించి చెప్పండి సార్, హౌ హార్డ్ ఇట్ వాజ్, హౌ బిగ్ ఇట్ ఈస్. యా బికాజ్ మేము అదే యాజ్ వి సెడ్ ఇండోర్లోనే వాటర్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆబ్వియస్లీ సీ షుడ్ బి ఎక్స్టెండెడ్. సో సముద్రాన్ని బ్యాక్గ్రౌండ్స్ ఎక్స్టెండ్ చేయాలి మనం. సో అదంతా విఎఫ్ఎక్స్ వర్కే. అండ్ వాటర్ ఇస్ ద వెరీ యూనో అన్ప్రెడిక్టబుల్ థింగ్. దాన్ని క్రియేట్ చేయాలంటే వాటర్ సిమ్యులేషన్ ఇస్ వెరీ టఫ్. ఆ వేవ్స్ ఈవెన్గా ఉండాలి, ఆ బ్యాక్ డెప్త్ తెలియాలి, ఫాగ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. సో సిజిఐ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో ద టూ మెనీ విఎఫ్ఎక్స్ షార్ట్స్, మల్టిపుల్ స్టూడియోస్ పనిచేసినాయి. లక్కీగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద షూట్లోనే కీ ఎపిసోడ్స్ అన్ని షూట్ చేసాం బికాస్ విఎఫ్ఎక్స్కి టైం ఉండాలని. వి పుల్డ్ ఇట్ ఆఫ్. సో ఈక్వల్గా సినిమాలో హీరోయిక్ స్టేజ్లో విఎఫ్ఎక్స్ ఇస్ ఆల్సో ప్లేడ్ అ మేజర్ రోల్ అని చెప్పచ్చు. చాలా, ఎందుకంటే రియల్ లొకేషన్స్ లేవు ఈ సినిమా. కరెక్ట్ గాట్ ఇట్ సార్. సో అన్ని మేము క్రియేట్ చేసుకొని కొంత ఎక్స్టెండ్ చేయాల్సిన లొకేషన్స్ కాబట్టి విఎఫ్ఎక్స్ ప్లేడ్ వెరీ కీ రోల్. కోస్టల్ ఏరియాస్లో సముద్రం ప్రాంతాల్లో మీరు షూట్ చేసుకున్నారు అనుకుంటేనే అమ్మ బాబోయ్ అనిపించింది ట్రైలర్ చూసాక. అలాంటిది ఆర్టిఫిషియల్గా మీరు సెటప్ చేసి షూట్ చేశారంటే సార్ రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది. అండ్ సార్ ఈ సినిమాకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కథ రాసిన సినిమాలతో చూసుకున్న ఈ సినిమా డైరెక్షన్ చేసిన సినిమాలతో మీరు పోల్చుకున్నా సరే యువర్ అసోసియేషన్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు హ్యాస్ బిన్ సీన్ ఎవిడెంట్లీ అండ్ క్లియర్లీ అవుట్ ఆఫ్ ఆల్ ది స్టార్స్ యూ హ్యావ్ వర్క్డ్ విత్. మీ ఇద్దరు రిలేషన్ గురించి చెప్పండి సార్. అంటే నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి జర్నీ స్టార్ట్, నాట్ అదే ఊసరవల్లి అప్పటి నుంచి బృందావనం అప్పటి నుంచి. కాబట్టి ఎందుకో ఇద్దరికి చాలా ఎక్కువ సింక్. ఐ విల్ బి వెరీ ఓపెన్ అండ్ న్యాచురల్ టు హిమ్. నేను ఒక హీరో ముందు ఎలా మాట్లాడాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలి, అవి లేవు నా దగ్గర. మేబీ హీ లైక్ దాట్ బికాస్ తనకి అదే ఇష్టం. వెరీ న్యాచురల్గా ఉంటాడు అసలు. కోపం వస్తే దాచుకోడు, నవ్వు వస్తే దాచుకోరు. అర్చేస్తారా సార్? అసలు అన్ని షేడ్స్ ఉన్నాయా? అన్నీ ఉంటాయి క్లియర్గా. బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే ఎంత బాగుందో చెప్తారు. సో దట్స్ ఎ న్యాచురల్ థింగ్ ఆయనలో. మీకు అది ఇష్టమా క్వాలిటీ? యా నేను అలాగే ఉంటా. ఇద్దరం ఓపెన్ కూర్చున్నప్పుడు వీ టాక్ అబౌట్ మెనీ థింగ్స్. అసలు మన లైఫ్ ఏంటి అని ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటాము, ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎలా ఉండబోతుందో. అంటే చాలా ఇంటెన్స్ కాన్వర్సేషన్స్, మంచి ఫిలాసఫీ. అవి కొంచెం చూడటానికి కొంచెం పక్కన వాళ్ళకి బోరింగ్గా ఉన్నా మీరిద్దరు ఎంజాయ్ చేస్తారు. వీ ఎంజాయ్ ఎ లాట్. బాగా నేల మీద ఉండి మాట్లాడతారు. సడన్గా ఓ రోజు ఫోన్ చేసి ఎక్స్ట్రాడినరీ బిర్యానీ ఉండారా చెప్తా, అబ్బో వెళ్తే ఇద్దరం కూర్చొని ఆయనే వడ్డించి పెడతాడు. దట్స్ ఆల్వేస్ స్పెషల్ ఆయనతో నాకు ఎప్పుడు. సో ఆబ్వియస్లీ ఆయనతో వర్కింగ్ ఎప్పుడు స్పెషలే. సో జనతా గ్యారేజ్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే యాజ్ అ హీరో అప్పట్లో ఆయనకి ఇప్పుడున్న ఎన్టీఆర్ గారికి ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పాలంటే ఇన్ ద డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తారు సార్ మీరు? జీరో. సో ఈజ్ ద సేమ్. ఏ కథ వస్తే ఆ కథకు తగ్గట్టు యాక్ట్ చేస్తారు. కొత్తగా మేబీ ఆయన ఇమేజ్ కొంచెం పెరుగుండొచ్చు. దట్స్ అది ఆల్టుగెదర్ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ ద సేమ్, యాజ్ అన్ యాక్టర్ ఈజ్ ద సేమ్. ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. యాజ్ అ హ్యూమన్ మీ ఇద్దరి మధ్యలో బాండ్ అయితే ఇంకొంచెం ఇంటెన్సిఫై అయిందని అయితే అర్థం చేసుకోవచ్చు. అంతే, అంతవరకే. వన్ అమంగ్ ది ప్రొడ్యూసర్స్ ఇస్ కళ్యాణ్ రామ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్యలో బ్రదర్స్ రిలేషన్ గురించి ఇఫ్ యూ హ్యావ్ టు కామెంట్ అవుట్. కళ్యాణ్ రామ్ గారు ఇస్ ద ప్రెజెంటర్. వాళ్ళ బావగారు హరి గారు అని నా ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలిని, దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. అంటే వాళ్ళు ఈ సినిమాకి ఖర్చు చెప్పినప్పుడు దేనో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత కష్టం ఈ షూటింగు. వాళ్ళకు కూడా విఎఫ్ఎక్స్ స్టూడియోస్తో కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడి చాలా పెద్ద పని ప్రొడ్యూసర్స్కి ఈ సినిమాలో. ఐ అండర్స్టాండ్. బట్ దే స్టుడ్ వెరీ స్ట్రాంగ్. అలా చివరి వరకు నా పక్కనే ఉండి నా జాబ్ సింప్లర్ చేయగలిగారు. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ డెఫినెట్లీ చాలా హై ఉన్నాయి అన్నది అర్థమైంది కానీ సార్, బట్ ఆఫ్ కెమెరా డ్యూరింగ్ ద షూట్ ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎక్కడన్నా పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టినా, ఎక్కడన్నా కాస్ట్ కట్టింగ్ ఎఫెక్టివ్గా వర్కౌట్ చేయాలన్నా, ఇంత పెట్టాలనుకున్నాం బడ్జెట్ ఇంత పెరిగిపోయింది అనుకున్న సందర్భాలు కానీ డెఫినెట్లీ ఉంటాయి కదా ఒక సినిమాకి. ఈ సినిమాలో ఏంటి
అంటే ఒకటి ఫస్ట్ విఎఫ్ఎక్స్కి కొంత బడ్జెట్ వేసుకున్నాం. ఎంత అనుకున్నారు సార్, అడగచ్చా? ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, బికాస్ దట్స్ మా ప్రొడ్యూసర్స్ థింగ్. బట్ సినిమా అయ్యేసరికి అది చాలా ఎక్కువైంది. ఎందుకంటే వాటర్ ఈజీ కాదు క్రియేట్ చేయటం, బికాస్ అన్నీ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ మల్టిపుల్ స్టూడియోస్ పనిచేసినాయి. సో అది ఒక షాకరే కానీ, బట్ సినిమాకి తప్పదు ఇక అది, ఎందుకంటే దిగాం. ఈ సినిమాకి వాటర్ ఇంపార్టెంట్. కాస్ట్లీయెస్ట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? వాటర్ సీక్వెన్సెస్ అన్నీ అండి, అన్నీ. అండ్ ఇంకోటి చిన్న ఆయుధ పూజ సీక్వెన్స్, అది ఎక్కడో ఒక చోట సెట్ వేసాము. ఫస్ట్ షెడ్యూల్లో స్టార్ట్ అయింది అది. అండ్ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఆ సీన్. ఆయుధ పూజ అంటే అందరు పాత్రలు ఉండాలి ఆ సీన్లో. ఫస్ట్ షెడ్యూల్లో స్టార్ట్ చేసాము అది. లాస్ట్ షెడ్యూల్ లాస్ట్ రోజు దాంతో సినిమా ఎండ్ చేసాం. అప్పటి వరకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది, వర్షమో, కొందరు యాక్టర్స్ దొరకపోవటమో, రకరకాలుగా. అది ప్రతి సినిమాకి ఒక సీక్వెన్స్ ఉంటుంది అలా. ఈ సినిమాకి అది మా ఆయుధ పూజ ఎపిసోడ్ అని ఉంది. ఫస్ట్ 1 year పట్టింది ఆ ఎపిసోడ్ పూర్తి టైంగా. అదే టఫెస్ట్, అదే కాస్ట్లీయెస్ట్ అంటారా? సార్, ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ టీమ్ వర్క్, సమిష్ట కృషి. లైట్ బాయ్ దగ్గర నుంచి హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ వరకు ఎవ్రీబడీ షుడ్ ప్లే దేర్ రోల్ అనుకుంటే, వీళ్ళ హార్డ్ వర్క్ చూసి ముచ్చటేసి ఒక రకమైన మోటివేషన్ వచ్చింది, పలానా వాళ్ళు ఇంత కష్టపడ్డారు అలా. ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ అండ్ రికగ్నైజ్ దేర్ హార్డ్ వర్క్, హూస్ వుడ్ ఇట్ బి? అంటే ఐ చీఫ్ టెక్నీషియన్స్ని కాసేపు పక్కన పెడతా, బికాస్ ఐ స్పోక్ లాట్ అబౌట్ దెమ్. ఈ సినిమాకి పనిచేసిన ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్, నా టీం కానీ, ఎంత పని అంటే పాత్రలు ఎక్కువ, వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్, దేర్ కంటిన్యూటీస్. ఒక్కో సీన్లో 10 మంది 15 మంది ఉంటారు. వాళ్ళకి ముందు రోజు సీన్ పేపర్లు పంపాలి, వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. అవును. అండ్ వాటర్ సీక్వెన్సెస్ అప్పుడు మేకప్లు వేయాలి, యాక్షన్ అప్పుడు బ్లడ్ కంటిన్యూటీస్ చూసుకోవాలి. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ బిగ్ టీమ్. మై అసిస్టెంట్స్ ఆర్ అరౌండ్ 7 to 8 people or 9. వీళ్ళు ఈ సినిమా మొత్తం హ్యాండిల్ చేయగలిగారు. వెరీ టఫ్ అది. వన్ ఆఫ్ ది బెస్ట్ డిపార్ట్మెంట్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఆర్ట్ అసిస్టెంట్స్ అసలు పాపం నీళ్ళు వేవ్స్ వాళ్ళు కనపడరు, షార్ట్కి ముందు వేవ్స్ కొడతా ఉండాలి పాపం. ఆ వేవ్స్ ఈవెన్గా ఉండాలి, ఫాగ్ వేయటానికి డ్రై ఐస్ వేయాలి, రెడీగా ఉండేవాళ్ళు పాపం. అంటే ఎంత పని అంటే అసిస్టెంట్స్కి సినిమాలో, బీట్ కెమెరా అసిస్టెంట్స్, సెట్ అసిస్టెంట్స్. అంటే మాకు ఫన్ యాక్చువల్లీ, బికాజ్ విజువల్ కొత్తగా ఉంది, సముద్రం అలలు మనం చూడటమే. కరెక్ట్. బట్ వాళ్ళ స్ట్రెయిన్, దే ఆర్ ఆన్ ద రన్. 1 సంవత్సరం పాటు పరిగెత్తూనే ఉన్నారు. అలాగే సినిమా అయిన తర్వాత ఒకసారి అందరిని కూర్చోబెట్టుకొని ఐ హ్యావ్ ఎ డీటెయిల్డ్ డిస్కషన్ వాళ్ళతో కూడా, అందరిని కలిపి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. యూజువల్గా మనకి సినిమా అన్న వెంటనే హీరో, హీరోయిన్, డైరెక్టర్, విలన్ వీళ్ళు మాత్రమే స్క్రీన్ మీదకి వస్తారు. బట్ అండర్ కరెంట్ వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరిది కూడా, అసిస్టెంట్స్ అందరిది కూడా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ట్రిబ్యూట్ ఇన్ ద ఫిల్మ్ అన్నట్టు అర్థమవుతుంది. వాళ్ళు లేకపోతే సినిమా పూర్తి అవ్వదు అసలు. ఇలాంటి టీమ్స్ లేకపోతే మాత్రం ఇంపాసిబుల్. గాట్ ఇట్ సార్. సార్, మ్యూజిక్ గురించి మాట్లాడితే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఇస్ ఎక్సెప్షనల్లీ ఫినామినల్ అండ్ జనాలు యాక్సెప్ట్ చేసేసారు. ఇట్లా సాంగ్ రిలీజ్ అవ్వడం, అందరూ ఇంకా అది లూప్లో పెట్టుకొని మరీ వినడం జరిగింది. ఫస్ట్ టైం ఓకే అయిపోయిందా సార్? ఏ ట్యూన్ అయినా సరే దానికి ఏమన్నా కథ ఉందా, ఒక మెమరీ ఏమన్నా అటాచ్ అయ్యి ఉందా? బీజిఎం దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి చెప్పగానే ఓకే అయిపోయిందా? చుట్టమల్లి వాజ్ లైక్ దాట్. సో సడన్గా ఒకరోజు రమ్మన్నాడు స్టూడియోకి. అయితే నాకు వినిపించడం కాదు, హీ ప్లేడ్ ఇట్ లైవ్. ఓకే. తను పియానో ముందు కూర్చొని తను పాడతా సాంగ్ వినిపించాడు లైవ్లో. సార్ ఒకటి అనుకున్నాను, జస్ట్ ఒకసారి వినండి అని. నాకు అసలు అది హాంటింగ్ అనిపించింది. సో ఆయన్నే కంటిన్యూస్గా 3 సార్లు వినిపించు అని. ఇట్ వాజ్ ఇన్స్టెంట్ థింగ్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫియర్ సాంగ్. ఒక ఆయుధ పూజ సాంగ్ మాత్రం నేను బాగుంది అన్నా సరే, లేదు నేను ఇంకోటి కొడతాను, దిస్ వరల్డ్ వెపన్స్, వాళ్ళ కల్చర్స్, వాళ్ళ క్లాన్, ఇంకో స్కేల్ ఎక్కువ ఉండాలి సార్, బాగుంది అనురుద్ధి అన్నా సరే కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకో పాట ఇచ్చాడు. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అది ఇవాళ రేపు రిలీజ్ అవుద్ది పాట. వండర్ఫుల్. సో బేసికల్గా ఒకళ్ళు పర్ఫెక్షనిస్ట్ కాదు, సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్లో అందరూ ఆ పర్ఫెక్షన్ టు ద నాచ్ లెవెల్కే కష్టపడ్డారనమాట. ఎవ్రీవన్, ఆల్ ద టెక్నీషియన్స్ అండి. అండ్ కమింగ్ అబౌట్ ది హీరోయిన్ సార్, శ్రీదేవి గారు తెలుగు ప్రేక్షకులకి ఒక ఆరాధ్య దేవత అంతే.
సో జాహ్నవి కపూర్ గారి ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇన్ టాలీవుడ్ ఇస్ బీయింగ్ దిస్. అండ్ మీరు సినిమా రిలీజ్కి ముందరే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ జాహ్నవి గారి కాంబినేషన్ అలనాటి ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి కాంబినేషన్తో పోల్చేశారు. యా అంటే ఫస్ట్ శ్రీదేవి గారి అమ్మాయి లెక్కలు వేయలేదు కానీ ఎందుకో ఒక ఫ్రెష్గా ఉండాలి అనిపించింది పాత్ర. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ వెరీ న్యూ అండ్ ఫ్రెష్ ఇన్ ద ఫిల్మ్. అప్పుడే ఆ వరల్డ్ యాక్టర్స్ కనపడకుండా ఆ పాత్రలే కనపడాలని అనుకున్నప్పుడు ఐ థాట్ సో జాహ్నవి విల్ బి ద రైట్ చాయిస్ అనుకున్నప్పుడు లక్కీగా అమ్మాయి కూడా అనుకుంటుందంటే ఎన్టీఆర్ గారి పక్కన చేస్తే బాగుండు అని. కరెక్ట్గా సింక్లో మేము షీఈ్ వెయిటింగ్, మేము ఆ టైంలో కరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు జాయిన్ అయిపోయింది. అండ్ ఫెనామినల్ యాక్ట్రెస్. గట్టిగా అనుకుంటే జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మళ్ళీ తను చేసిన హోంవర్క్, తన డెడికేషను ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అని. తను వారం 10 రోజుల ముందు నుంచి అందరిని ఇబ్బంది పెట్టి సీన్కి పేపర్ పంపండి అని. తను భయం ఎక్కువ, బాగా చేయాలని. సో ఆ సీన్ ప్రాక్టీస్ చేస్తుంది, ఆల్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ చూస్తుంది. ఇలాంటి రూటెడ్ ఫిల్మ్స్ వాళ్ళు ఎలా చేశారు, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ ఊర్లలో ఎలా ఉండాలి, సముద్రం పక్కన ఎలా ఉండాలి. అబ్బో తను చేసిన హోంవర్క్ నేను 2 schedules తర్వాత అర్థమైపోయింది. నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ఈ పిల్లకి, నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. షీ డిడ్ హర్ బెస్ట్. వండర్ఫుల్ సార్. సార్ బేసికల్గా భయం అనే ఒక నెగిటివ్ ఎమోషన్ని తీసుకొని అదే హీరోయిక్ స్టేటస్గా ఈ సినిమా డిజైన్ అయింది. సో కొంచెం ఆఫ్ బీట్ క్వశ్చన్స్ అడుగుదాం సినిమా కంటే కొంచెం దూరంగా. భయం అన్నది కొరటాల శివ గారికి ఎంత క్లోజ్గా అసోసియేట్ అయింది? మీరు దేన్ని చూస్తే భయపడతారు సార్? ఏం చూస్తే భయపడినాను మాత్రం చెప్పద్దు సార్. లేదు చాలా భయాలు ఉంటాయి. అంటే నాకు ఫస్ట్ అయితే నేను చేసిన నాకు ఇచ్చిన పని నేను కరెక్ట్గా చేస్తాను లేదా అనేది నాకు అతిపెద్ద భయం. ఆ పనికి ఆ భయమే నడిపిస్తుంది నన్ను రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్. అందుకే ప్రతి సినిమా నేను ఫస్ట్ సినిమా అలాగే అనుకుంటా. ఎవ్రీ డే నవ్వుతూ ఉంటాను కానీ కూలుకుంటాను కానీ లోపల ఒక భయం ఉంటుంది నాకు. ఇది నా ఫస్ట్ అప్పుడే పని పర్ఫెక్ట్గా బయట. సార్ కొన్ని సరదాగా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాగా అడుగుతాను, దానికి మీరు చెప్పాలి. పబ్లిక్లో మాట్లాడాలంటే మీకు భయమా, లేకపోతే ఒక కాన్వర్సేషన్లో ఎవరి పేరైనా మర్చిపోతే భయం వేస్తుందా? ఈ రెండిట్లో చూస్ వన్. నాకు ఎవరి పేరు మర్చిపోతున్న భయం. వాళ్ళు ఏమైనా అనుకుంటారా, ఏమైనా ఇంట్రెస్ట్ మర్చిపోయి జరిగిందా అలాంటిది ఏమన్నా? మల్టిపుల్ టైమ్స్. ఎందుకంటే పెద్ద టీము అందరి గురించి మాట్లాడాలని ఉంటుంది, ఎక్కడో మర్చిపోతా ఒకటి. సో ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అప్పుడు భయం వేస్తుందా? సెల్ ఫోన్లో ఒకటే ఒక పాయింట్ ఉంది, ఛార్జ్ బ్యాటరీ అబౌట్ టు డై, ఛార్జర్ కనిపించట్లా, అప్పుడు భయం వేస్తుందా? దానికి భయం లేదు, దానికి హ్యాపీ ఫీల్ అయిపోతా, వదిలిపోద్దని. నాకు ట్రాఫిక్ ఇరుక్కుని అర్జెంట్గా ఎవరన్నా వెయిటింగ్ అంటే చాలా భయం నాకు. ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరో ఒక మనిషి వస్తాడు, ఏదో ఒక పని వచ్చి ఆగిపోతుంది, మీరేమో వెళ్ళాలి, వాళ్ళని కాదనుకొని వెళ్తారా? అప్పుడు భయం వేస్తుందా? ఒక ఊరు వెళ్ళాలి, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫ్లైట్ మిస్ అయిపోతుంది, ఆ భయం ఉంటుందా? రెండు భయాలే. ఎక్కువగా నాకు భయం ఫ్లైట్, సరే ప్రిపేర్ అయిపోతా, ఫ్లైట్ నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకోవచ్చు అని. బట్ ఇక్కడ మనిషిని నొప్పించకూడదు, ఇంకో మీటింగ్ ఉంటుంది, అది ఒక టార్చర్. అది అవతల మనిషి కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలా మిమ్మల్ని టార్చర్ పెట్టిన మనిషి ఎవరైనా ఉన్నారా? చాలా సార్. చెప్పకూడదేమో అంటే పైగా పెద్ద పనులు కూడా కాదు, కూర్చొని ఉప్పరసోది కోసం అని చెప్పి ఆ కబుర్లు చెప్పేవాళ్ళు, అంటే కొంచెం కోపం. సో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో టాక్, అది దాని గురించి భయం వేస్తుందా? క్రిటిక్ రివ్యూ వినాల్సి వస్తుందని ఫస్ట్ భయం వేస్తుందా? రిజల్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ కాబట్టి క్రిటిక్స్కి నేను పెద్దగా ఆలోచించను, దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది జాబ్. కానీ ఆ ఫస్ట్ కాల్ ఏంటి, టెన్షన్ ఉంటుంది కదా బాగా. దేవరా సినిమా సక్సెస్ డెఫినెట్లీ మేము అందరం చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఆల్ యువర్ హార్డ్ వర్క్స్ షుడ్ డెఫినెట్లీ పే ఆఫ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ ద యూనివర్స్ గివ్స్ యూ more and more పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు యూ అండ్ యువర్ టీమ్, సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.